ప్రపంచ తెలంగాణ మహాసభలు అమెరికాలోని డల్లాస్లో రెండో రోజు ఘనంగా జరిగాయి. వీటికి దేశ విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలు 3000 మందికి పైగా హాజరయ్యారు. ఇందులో బంగారు తెలంగాణ సాధన కోసం ఎలాంటి నిర్ణయాలు, ప్రయోగాత్మక కార్యక్రమాలు చేపట్టాలన్న దానిపై చర్చించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి డల్లాస్ నుంచి అందిస్తారు. శ్రీధర్ రెడ్డి, ఓవర్ టు యు. మౌనార్ ఎంపీ గారు చెప్పండి సార్, మీరు టీడీఎఫ్ నిర్వహిస్తున్న సమావేశాలు ఎలా కనిపిస్తుంది? తెలంగాణ సాధన అనేది 14 సంవత్సరాల పోరాటం తర్వాత ఇవాళ మన తెలంగాణను మనం సాధించుకోవడం జరిగింది. దాంట్లో టీడీఎఫ్ అనేది కూడా ఒక పెద్ద పాత్ర దీంట్లో చేయడం. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న టీడీఎఫ్ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా డల్లాస్లో చేస్తున్న ప్రోగ్రామ్స్లో గ్లోబల్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, అంటే తెలంగాణ బిడ్డ ఎక్కడ ఏ దేశంలో ఉన్నా కానీ వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి దాని మీద వాళ్ళు రాబోయే తెలంగాణని మనం ప్రమోట్ చేస్తున్న తెలంగాణని, రేపు పొద్దున బంగారు తెలంగాణ వైపు తీసుకెళ్తున్న తెలంగాణలో మేము సైతం దాంట్లో ఒక భాగస్థులం అవుతామని చెప్పి వాళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు. దాన్ని మేము అభినందిస్తున్నాం. ప్రత్యేకంగా చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతోమంది త్యాగఫలంతో కేసీఆర్ దక్షత వలన 14 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత నేను చూసేవాడిని వీళ్ళందరినీ. తెలంగాణ గురించి అమెరికాలో ఉండి 7 సంవత్సరాలు దాటి వచ్చి తెలంగాణ దాటి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా తెలంగాణ రావాలని ఆకాంక్ష పెట్టినటువంటి అమెరికాలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా మా తెలంగాణ మాకు రావాలని, తెలంగాణ బిడ్డలుగా మేము ఇక్కడ ఉంటామని చెప్పి మేము 2010లో ఇక్కడికి వచ్చినప్పుడు మాకు తెలంగాణ కావాలని ప్రతి దగ్గర కూడా అడ్డుకున్నారు. తెలంగాణ రావడం కోసం కృషి చేశాం. 2 సంవత్సరాలుగా తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందాలి, వైద్య, విద్య, అదేవిధంగా ఉపాధి పరంగా ఏ విధంగా అభివృద్ధి చెందాలి, తప్పనిసరి తమ వంతు పాత్ర తప్పనిసరి తెలంగాణ వైపు ఉంటుందని చెప్పేసి ఎన్ఆర్ఐలు చెప్తున్నారు. దానికి ప్రభుత్వం కూడా సహకరిస్తుందని రాజకీయ నాయకులు చెప్తున్నారు. వీడియో హరికృష్ణతో శ్రీధర్ రెడ్డి, సాక్షి టీవీ, డల్లాస్.